సో ఈ మధ్యన ప్రపంచం మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సర్జరీ అని చాలా చాలా ఇది ప్రచారం జరుగుతుంది. సో కంటిలో అలాంటిది ఏమన్నా ఉందా? ఉంది. శుక్లం ఆపరేషన్‌కే ఉంది. దాన్నే ఫెమ్టోసెకండ్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాం. అంటే రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అన్నమాట. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే కంటి లోపలికి వెళ్ళకుండా బయట నుంచే లేజర్ కిరణాలు పంపించి క్యాటరాక్ట్ని ఆపరేషన్ సగం చేసేయచ్చు. ఆ క్యాటరాక్ట్ని ముక్కల్లో ఇరక్కొట్టేసి దాన్ని సాఫ్ట్ చేసేసి రెడీగా పెట్టొచ్చు. దానివల్ల ఏమవుద్దంటే మన తర్వాత సర్జన్ లోపలికి వెళ్ళి దాన్ని ఫాస్ట్గా క్లీన్ చేసేసి 5 నిమిషాల్లో పూర్తిగా ఆపరేషన్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. అలా కాకుండా అడ్వాన్స్డ్ క్యాటరాక్ట్స్ అంటే క్యాటరాక్ట్ చాలా ముదిరిపోయిన క్యాటరాక్ట్స్లో కూడా ఈ ఫ్లాక్స్ ప్రొసీజర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ క్యాటరాక్ట్ని అది సాఫ్ట్ చేయగలుగుతుంది బయట నుంచే. తర్వాత వెళ్ళినప్పుడు ఎక్కువ ఎనర్జీ యూజ్ అవ్వకుండా కంట్లో వేరే అవయవాలకి డ్యామేజ్ అవ్వకుండా చాలా అతి మంచిగా పూర్తిగా ఆపరేషన్ ఫినిష్ చేసుకొని పేషెంట్స్కి చాలా మంచి చూపు ఇవ్వగలం. సో రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది చాలా మంచిది, చాలా ఉపయోగపడుతుంది జనాలకి.